ప్రశ్నిద్దాం, బాకీ వసూలు చేద్దాం అంటూ ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డును పంచుతోంది బీఆర్ఎస్. సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ ప్రస్తావిస్తూ అధికార పార్టీని కార్నర్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకు బాటలు వేసుకుంటున్నారు గులాబీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి పార్టీకి పునర్వైభవం తెస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులను పంచుతూ దూసుకుపోతున్నారు. ఈ బాకీ కార్డుల పంపిణీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు ముందున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో బాకీ కార్డులను పంపిణీ చేశారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ మేము రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. మరి ఇచ్చినటువంటి మాట ప్రకారం మరి ఇప్పటి వరకు మరి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బులను 10,000, 15,000 మధ్యలో కొన్ని మనకు డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేసి మరి ఈరోజు 12,000 అంటున్నారు. అవి కూడా ఎన్నికలు ఈసారి వస్తాయి కాబట్టి ఇవ్వడం జరిగింది తప్ప ఎన్నికలు అయితే ఇస్తారో లేదో ఇప్పటికి కూడా అనుమానమైనటువంటి పరిస్థితి. పాలకుర్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు బాకీ కార్డులను స్వయంగా పంచుతున్నారు. రాయపర్తి మండలం పెరకెడులో పర్యటించారు ఎర్రబల్లి దయాకర్ రావు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలను బాకీపై నిలదీయాలన్నారు. దసరా ఉత్సవాలకు, బతుకమ్మ ఉత్సవాలకు కూడా డబ్బులు రిలీజ్ చేయాలి. ఘోరమైన పరిస్థితి. బతుకమ్మల మహిళలు బురదల ఆడుతున్నారు, లైట్లు లేక ఇబ్బంది పడ్డారు. ఓవైపు కాంగ్రెస్ బాకీ కార్డులను పంచుతూ మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు గులాబీ నేతలు.